గతంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే బీఆర్ఎస్ ఉందో, కేసీఆర్ గారు ఏ ఒక్క ఎమ్మెల్యేకి, ఏ ఒక్క మినిస్టర్‌కి కూడా అవకాశం లేదు. పర్మిషన్ ఇచ్చి మాట్లాడడానికి, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం లేదు. సో, ఆ అహంకారం వల్లనే దానికి తోడు కాళేశ్వరం ఏదైతే మేడిగడ్డ కూలడం ఇయన్నీ కూడా ఒక రకమైనటువంటి ఆయనకి కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్టుగా ఇవన్నీ ఆయన చుట్టుకోవడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటున్నారు. సో, ఎంతవరకు నిజం అంటారు? కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. మీరే ఉన్నారు, మీ మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే మీరు కొంచెం చిన్నపుచ్చుకుంటారు సహజంగా. ఆయన ఒక శాసనసభ్యుడిగా, రాష్ట్ర కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆయన అనుభవాన్ని ఆయన వాడారు. టెక్నికల్ ఏమైంది? టెక్నికాలిటీ ఏమైంది? ఒక బ్రిడ్జి కూలిందో, ఒక ప్రాజెక్ట్ కూలిందో, ఒక ఏదైనా కూలింది అని అంటే టెక్నికల్ ఏమైంది? నేను ఇష్టం వచ్చినట్టు పోయమంట పోస్తారా? అదే సార్. త్వరగా కావాలనుకోవటం వేరు, టెక్నికాలిటీ డీవియేషన్ చేయమంటాం వేరు. ఇటువంటివన్నీ దానిలో సంబంధించిన మ్యాటర్లు ఉంటాయి. ఎక్కడ లోపం జరిగిందనేది ఇప్పుడు కమిటీలు వేశారు, ఆ లోపాలు నిర్ధారిస్తారు, రెక్టిఫై చేసుకొని ముందు కావాల్సిందే. నిన్న బీహార్లో 8 బ్రిడ్జిలు కూలిపోయాయి. కరెక్టా? లోపాలు ఏంటి? లోపాలను అన్వేషించి తప్పు చేస్తే తప్పుని రెక్టిఫై చేసుకొని మనం ముందుకు పోతే దాని మీద ఆధారపడిన ప్రజానికం అంతా కూడా లాభపడతారు. ఓకే. సో, అంటే కేసీఆర్ గారు నేను ఒక పెద్ద ఇంజనీర్ని, దీన్ని సృష్టికర్త నేనే చెప్పారు. బట్ అయినా కూడా ఇలాంటి లోపాలు జరిగాయంటే ఇది కేవలం కాంట్రాక్టర్ మీద తోసేస్తున్నారు. దీని మీద ఎంతవరకు కరెక్ట్ అంటారు? రెండు పక్కల లోపాలు ఉండొచ్చు, దాని మీద విచారణ జరుగుతుంది కాబట్టి దాని మీద మనం అంత డెప్త్గా వెళ్ళాల్సినంత. ఓకే. సరిగా మీకు 6 గ్యారెంటీల సవాల్ ఉంది ఆల్రెడీ. అంటే మీరు ఎట్ ఎ టైము 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఇప్పుడు కాస్త కాలాతీతం అవుతుంది. మరి నిన్న బెల్లులు మోగినీలే తెలియదు, ఆగస్టు 15కి 2 లక్షలు కంప్లీట్ చేస్తా అన్నారు. ఎందుకంటే మన వైరాలో నిన్న మీటింగ్ కూడా జరిగింది. సో ఏంటి సార్, అయిపోయినట్టే, కంప్లీట్ అయిపోయినట్టేనా? 100% కంప్లీట్ అవుతా ఉంది. పాస్బుక్స్లో కానీ టైటిల్లో కానీ ఏమి తేడాలు ఉన్నాయో కూడా ప్రత్యేకంగా కలిసి 2.5 లక్షలు ఉంటే కూడా ఓకే 50,000 మీరు కట్టేసేయండి, పైన 2 లక్షలు నేను ఇస్తా. ఈ అవకాశాన్ని కూడా వాడుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ అనేది అసలు టీఆర్ఎస్ వాళ్ళు అందరూ కూడా, బీఆర్ఎస్ వాళ్ళు 2 లక్షల రుణమాఫీ సాధ్యం కాదని చెప్పి ఓపెన్గా చెప్పారు. వాళ్ళు అందరి ఊహలు సాధ్యం కాదు, అన్నిటినీ పట్టపాయలు చేసి ముందుకెళ్ళి ముఖ్యమంత్రి గారి ధైర్యంతో 2 లక్షలు చేయటం అంటే, 2 లక్షలు రుణమాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉందా? మేము లాస్ట్ టైం 1,00,000 అన్నాం, మేము 99,000 చేసాం. అది వడ్డీలు కట్టడానికి సరిపోయింది. 1,000 చేయటానికి 5,000 కోట్లు అవసరం. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేయటం అంటే మామూలు విషయం కాదు. అది రేవంత్ రెడ్డి గారి ధైర్య సాహసాలు, రైతుల పట్ల ఉన్నటువంటి అభిమానం, రైతే దేశానికి వెన్నెముక అని చెప్పుకుంటున్నట్టు 100 ఏళ్ల నుంచి చెప్పుకుంటున్నటువంటి, ఎవరు ఇంప్లిమెంట్ చేయనటువంటి కార్యక్రమాన్ని ఒక సాహసంగా చేసుకొని సాహసవంతుడిగా నిలబడ్డా అంటే గొప్ప విషయం. కానీ ఇంకా చిన్న చిన్న లోపాలు జరుగుతున్నాయి, సాంకేతిక లోపాలు జరుగుతున్నాయి. ఎవరైతే కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకా మాకు రుణమాఫీ కాలేదని. సో అలాంటి వాళ్ళ కోసం ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? వాటి కోసమే జిల్లాలో కౌంటర్లు పెడుతున్నారు. ఓకే. ఆ లోపాలు సరిచేసి ₹1,00,000 లోపు 1,50,000 2 లక్షల రూపాయలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామనే విషయం నిన్న పబ్లిక్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు క్లారిటీ చెప్పాడు. దానిలో ఎటువంటి సందేహం ఉండదు. ఇన్ని వేల కోట్లు ప్రభుత్వ ఖజానా పరిస్థితులు తెలియకుండా తెలుసుకొని ఆర్థిక సంక్షోభంలో పడుతున్నటువంటి రాష్ట్రంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయటం అంటే ఇది చాలా గొప్ప విషయం. రాజకీయాలకు అతీతంగా కూడా అభినందించాల్సిన అవసరం ఉంది.